క్రికెట్లో ఓపెనింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోలో మనందరికీ తెలుసు. గేమ్ యొక్క మొమెంటాన్ని డిసైడ్ చేయగలరు ఈ ఓపెనర్స్. ఇలాంటి ఇంపార్టెంట్ పొజిషన్లో బ్యాటింగ్ చేయాలంటే ఒక ప్లేయర్కి ఎంతో స్కిల్ ఉండాలి. మరీ ముఖ్యంగా ఐపీఎల్ లాంటి T20 లీగ్స్లో ఓపెనర్స్కి మరింత ప్రెషర్ ఉంటుంది. నిరంతరం స్ట్రైక్ రేట్ని మైండ్లో పెట్టుకొని ఆడాలి. సో ఇంత ఒత్తిడిని తట్టుకొని కొంతమంది మాత్రమే స్టాండ్అవుట్ అవ్వగలరు. సో ఈ 2025 ఐపీఎల్లో ది బెస్ట్ ఓపెనింగ్ ప్లేయర్స్ ఎవరో ఏ టీం నుంచో ఇప్పుడు చూద్దాం. ముందుగా నెంబర్ 1 పొజిషన్లో సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ టీం నుంచి ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ ఆడతారు. గత సీజన్ లోనే చూసాం వీళ్ళ పేరు ఎలాంటి రచ్చ లేపిందో. ఇద్దరు కూడా అగ్రెసివ్ అప్రోచ్ తీసుకొని అపోనెంట్స్ కి చుక్కలు చూపించారు. ట్రావిస్ హెడ్ కి 37.9 యావరేజ్ అండ్ 189 స్ట్రైక్ రేట్ ఉంటే అభిషేక్ శర్మకి 164 స్ట్రైక్ రేట్ అండ్ 34.9 యావరేజ్ ఉంది. అండ్ ఇలాంటి స్ట్రైక్ రేట్ అండ్ యావరేజ్ వీళ్ళకి తప్ప మిగతా టీమ్స్ లో ఏ ఓపెనర్స్ కి లేవు. అయితే కొంతమందికి యావరేజ్ ఎక్కువ ఉండి స్ట్రైక్ రేట్ తక్కువ ఉంటుంది, లేకపోతే స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉండి యావరేజ్ తక్కువ ఉంటుంది. సో ఈ కారణంగానే వీళ్ళకి నెంబర్ 1 ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. అది కాక రీసెంట్ టైమ్స్ లో చూసుకున్న అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా బీభత్సమైన ఫామ్ లో ఉన్నారు. T20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 అండ్ నెంబర్ 2 పొజిషన్స్ ఉన్న ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా కలిసి ఒకే టీమ్ కి ఆడడం అంటే మామూలు విషయం కాదు. సో వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ సేమ్ లాస్ట్ ఇయర్ ఇంటెంట్ తో బ్యాటింగ్ చేశారంటే SRH కి తిరుగు ఉండదు. ఇక నెంబర్ 2 పొజిషన్స్ లో ఉంది గుజరాత్ టైటన్స్. ఈ టీం తరపున ఓపెనర్స్ గా శుభ్మన్ గిల్ అండ్ జాస్ బట్లర్ ఆడతారు. ఇద్దరు కూడా ఓపెనర్స్ గా ఐపీఎల్ లో ఎంతో సక్సెస్ చూసిన ప్లేయర్స్. గిల్ కి చూసుకుంటే 138 స్ట్రైక్ రేట్ తో 39.8 యావరేజ్ ఉంది. అండ్ బట్లర్ కి చూసుకుంటే 145 స్ట్రైక్ రేట్ తో 42.1 యావరేజ్ ఉంది. శుభ్మన్ గిల్ అండ్ జాస్ బట్లర్ ఇద్దరు కూడా గేమ్ కి తగినట్టు వాళ్ళ బ్యాటింగ్ ని అడాప్ట్ చేసుకోగలిగే ప్లేయర్స్. పెద్ద షాట్స్ ఆడగలరు, అలాగే లాస్ట్ వరకు నిలబడి గేమ్ ని ఫినిష్ కూడా చేయగలరు. అండ్ అది కాక ఐపీఎల్ లో ఇద్దరు కూడా పురువైన ఓపెనర్స్. సో ఈ కారణం వల్లే జీటీకి నెంబర్ 2 పొజిషన్ ఇచ్చాను. ఇక నెంబర్ 3 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ టీమ్ లో ఓపెనర్స్ గా విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ ఆడతారు. విరాట్ కోహ్లీకి చూసుకుంటే ఐపీఎల్ లో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతవరకు ఓపెనర్ గా 4000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అది కూడా 138.4 స్ట్రైక్ రేట్ అండ్ 45.3 యావరేజ్ తో. విరాట్ కోహ్లీ చూసుకుంటే కాస్త స్లోగా స్టార్ట్ చేసి తర్వాత యాక్సిలరేట్ చేసే రకం. కానీ ఫిల్ సాల్ట్ అలా కాదు, స్టార్టింగ్ నుంచి అగ్రెసివ్ అప్రోచ్ ని ఎంచుకుంటాడు. లాస్ట్ ఇయర్ కేకేఆర్ తరపున కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు. సో తనకి ఐపీఎల్ లో 177.4 స్ట్రైక్ రేట్ తో 36.4 యావరేజ్ ఉంది. పవర్ ప్లే లో ఫిల్ సాల్ట్ పెద్ద షాట్స్ ఆడి మొమెంటం ని జనరేట్ చేస్తే చాలు, ఇక మిగతా పని విరాట్ చూసుకుంటాడు. పాస్ లో చూసుకుంటే ఫాఫ్ డు ప్లసిస్ విరాట్ తో ఓపెన్ చేసేవాడు. ఫాఫ్ కూడా విరాట్ లాగే సెట్ అవ్వడానికి కాస్త టైం తీసుకునేవాడు. సో పవర్ ప్లే ను ఉపయోగించుకోవడానికి విరాట్ స్టార్టింగ్ లోని పెద్ద షాట్స్ ఆడి చాలా సార్లు అవుట్ అవడం మనం చూసాం. కానీ ఈసారి ఆ బాధ్యత సాల్ట్ తీసుకుంటాడు కాబట్టి మన కోహ్లీ మీద అలాంటి ప్రెషర్ కూడా ఉండదు. ఇక నెంబర్ 4 లో ఉన్న జోడీ రుతురాజ్ గైక్వాడ్ మరియు డెవాన్ కాన్వే. ఇద్దరు కూడా సిఎస్కే కి 2023 ఇయర్ లో ట్రోఫీ గెలవడానికి ఎంతో కీ రోల్ ప్లే చేశారు. గైక్వాడ్ కి చూసుకుంటే 133.7 స్ట్రైక్ రేట్ తో 42.4 యావరేజ్ ఉంది. ఇక కాన్వే కి చూసుకున్న 138 స్ట్రైక్ రేట్ తో 43.8 యావరేజ్ ఉంది. ఈ ఓపెనింగ్ పేర్ లో కాస్త ఇబ్బంది ఏదైనా ఉంది అంటే అది ఇద్దరు కూడా ఒకే కైండ్ ఆఫ్ ప్లేయర్స్. అంటే ఇద్దరు కూడా కాస్త టైం తీసుకొని తర్వాత యాక్సిలరేట్ చేసే రకం. కానీ వీళ్ళాడే చెన్నై చెపాక్ లాంటి పిచ్చెస్ పైన ఈ స్ట్రైక్ రేట్ మోర్ దెన్ ఎనఫ్. అది కాక ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిన ఒక సక్సెస్ఫుల్ పేరు కాబట్టి నెంబర్ 4 పొజిషన్ లో పెట్టాను. ఇక నెంబర్ 5 లో నేను అనుకుంటున్న టీం రాజస్థాన్ రాయల్స్. ఈ టీం తరపున సంజు శాంసన్ అండ్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారు. పాస్ట్ లో చూసుకుంటే బట్లర్ వన్ ఆఫ్ ది ఓపెనర్ గా ఉండి సంజు వన్ డౌన్ లో ఆడేవాడు. కానీ ఈసారి అది కుదరదు. సో ఖచ్చితంగా శాంసన్ మరియు జైస్వాలే ఓపెన్ చేసి తీరాలి. కానీ ఇదేమంత పెద్ద సమస్య అని నేను అనుకోవట్లేదు. సంజు శాంసన్ ఎలాగో టీమిండియా తరపున ఓపెనింగ్ చేస్తూ సక్సెస్ అయ్యాడు. అండ్ జైస్వాల్ చూసుకున్న చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. సంజుకి యాజ్ ఎ ఓపెనర్ గా ఐపీఎల్ లో 135 స్ట్రైక్ రేట్ తో 23.2 యావరేజ్ ఉంటే జైస్వాల్ కి 148.3 స్ట్రైక్ రేట్ తో 31.3 యావరేజ్ ఉంది. అండ్ జైస్వాల్ టీమిండియా T20 స్క్వాడ్ లోకి కంబ్యాక్ చేయాలనుకున్న ఈ ఐపీఎల్ తనకి చాలా ఇంపార్టెంట్. సో ఇద్దరు ఓపెనర్స్ కూడా వాళ్ళ స్థాయికి తగినట్టు పర్ఫామ్ చేస్తే ఈసారి కూడా రాజస్థాన్ రాయల్స్ ఈజీగా ప్లే ఆఫ్స్ కి చేరుతారు. ఇక నెంబర్ 6 లో నేను పర్సనల్ గా అనుకుంటున్న టీం అయితే ఢిల్లీ క్యాపిటల్స్. ఈ టీం కి ఓపెనర్స్ గా చూసుకుంటే కేఎల్ రాహుల్ మరియు జేక్ ఫ్రేజర్ మెగ్విక్ ఆడతారు. లాస్ట్ ఇయర్ డెబ్యూ చేసిన ఈ యంగ్స్టర్ ఐపీఎల్ లో రచ్చలేపాడు. తన 6 హిట్టింగ్ అబిలిటీ కారణంగానే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ యంగ్స్టర్ ని రిటైన్ చేసుకున్నారు. ఇక కేఎల్ రాహుల్ చూసుకున్న ఐపీఎల్ లో ఆల్రెడీ ప్రూవ్ అయిన ఓపెనర్. గతంలో ఓపెనర్ గా ఎన్నోసార్లు తన టీం ని గెలిపించాడు. కేఎల్ రాహుల్ కి ఐపీఎల్ లో 132 స్ట్రైక్ రేట్ తో 48.2 యావరేజ్ ఉంది. ఇది ఈ లిస్ట్ లో చెప్పుకున్న అందరికంటే ఎక్కువ యావరేజ్. ఆ స్ట్రైక్ రేట్ ఇష్యూతో కొన్నేళ్లుగా సమస్యలు ఎదుర్కొన్నా కానీ కేఎల్ రాహుల్ ఒక ట్రూ మ్యాచ్ విన్నర్. అది కాక రీసెంట్ టైమ్స్ లో మన టీమిండియాకి చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక ఫ్రేజర్ కి యావరేజ్ 29 గా ఉన్నా కానీ తన స్ట్రైక్ రేట్ మాత్రం 238.6 గా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ ఓపెనర్ కూడా ఇంత స్ట్రైక్ రేట్ లేదు. అఫ్ కోర్స్ తను తక్కువ మ్యాచెస్ ఆడినప్పటికీ ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా ఇంపాక్ట్ చూపించాడు. అండ్ తను స్టార్టింగ్ లోనే పెద్ద షాట్స్ ఆడితే కేఎల్ రాహుల్ మీద కూడా అంత ప్రెషర్ ఉండదు. ఫ్రేజర్ నుంచి డీసీ ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే, ఒక ఫైర్ స్టార్ట్. ఈ జోడీ కానీ హిట్ అయితే ఈసారి ఢిల్లీ ఈజీగా ప్లే ఆఫ్స్ కి వచ్చేస్తారు. సో దీని కారణంగానే ఈ పేరుని నేను నెంబర్ 6 లో పెట్టాను. సో ఇది గైస్ నేను అనుకుంటున్న ఈ ఐపీఎల్ లో
ది బెస్ట్ అండ్ టాప్ 6 ఓపెనింగ్ పేర్స్. మిగతా 4 టీమ్స్ లో కూడా మంచి ఓపెనర్సే ఉన్నారు, కానీ ఆ ఓపెనర్స్ కి పేరుగా ఇంకో ఓపెనర్ ఎవరు ఆడతారో క్లారిటీ లేదు. ఎంఐ, కేకేఆర్, పంజాబ్, ఎల్ఎస్జీ ఈ 4 టీమ్స్ కి కూడా ఒక పర్టికులర్ ఓపెనింగ్ కాంబో అని ఏది కనిపించట్లేదు. సో అందుకే వీటిని ర్యాంకింగ్స్ లో పెట్టలేదు. ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందు ఏమైనా క్లారిటీ వస్తే షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.